హలో ఫ్రెండ్స్, భారతదేశంలో తొలిసారిగా రోడ్ కమ్ రైల్ అండర్ వాటర్ టన్నల్ని నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో చరిత్రాత్మక అడుగు పడనుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ CCEA దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైల్ టన్నల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా నిలవనుంది. ఈ మెగా ప్రాజెక్టును అస్సాంలోని గోపూర్ ఇంకా నుమాలీగఢ్ మధ్య నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 18,662 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు చూసినట్లయితే ఈ టన్నల్ మొత్తం పొడవు 34 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో బ్రహ్మపుత్ర నది కింద 15.79 కిలోమీటర్ల పొడవైన అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నల్ నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టులో 2 సమాంతర టన్నల్స్ ఉంటాయి. ఇవి రోడ్డు ఇంకా రైలు రవాణాకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. దీంతోపాటు గోపూర్ నుంచి నుమాలీగఢ్ వరకు 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ కూడా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును EPC అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మోడ్ ద్వారా అమలు చేస్తారు. నిర్మాణ పనులు పూర్తి కావడానికి సుమారుగా 5 సంవత్సరాలు పడుతుంది. రహదారి ఇంకా రైల్వే కనెక్టివిటీ గురించి చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా 2 ప్రధాన జాతీయ రహదారులైన NH15ని ఇంకా NH715ని దాంతోపాటు 2 కీలక రైల్వే మార్గాలను అనుసంధానం చేస్తారు. ఇది అస్సాం రాష్ట్రంలో ముఖ్యమైన ఆర్థిక, సామాజిక ఇంకా లాజిస్టిక్స్ కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తుంది. ప్రస్తుతం గోపూర్ నుండి నుమాలీగఢ్ వరకు 240 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారుగా 6 గంటల సమయం పడుతోంది. ఈ టన్నల్ కనుక పూర్తయితే ఈ దూరం కేవలం 34 కిలోమీటర్లకు వస్తుంది. ప్రయాణ సమయం కూడా కేవలం 20 నిమిషాలకు అవుతుంది. ఈశాన్య రాష్ట్రాలకు భారీ లాభాన్ని ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాలకు వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో రవాణా ఇంకా భద్రత పెరుగుతుంది. టూరిజం అభివృద్ధికి కూడా పెద్ద ఊతం లభిస్తుంది. లాజిస్టిక్ ఖర్చులు తగ్గి సరుకు రవాణా వేగవంతమవుతుంది. దాంతో ఈ ప్రాజెక్ట్ మొత్తం ఈశాన్య భారతదేశ ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారుతుంది. ఉపాధి అవకాశాలు కూడా చూసినట్లయితే ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 80 లక్షల మందికి ప్రత్యక్ష ఇంకా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ టన్నల్ పూర్తయితే భారతదేశంలో ఇది తొలి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నల్ గాను ఇంకా ప్రపంచంలోనే ఇలాంటిది 2వదిగాను నిలుస్తుంది. ఈ గోపూర్ నుమాలీగఢ్ అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ టన్నల్ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో ఒక గేమ్ చేంజర్గా నిలవడం ఖాయం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.